లాస్ట్ షాట్ బాగా వేశారు. అసలు ఆ స్పీకర్ సైడ్లో వెళ్తే నేను నా వల్లే ఇది ఎలా ఈ కనెక్షన్ నాకు అర్థం కాలేదు. అంటే అనగా భైరవ దీపం మా ఇంటి దీపాన్ని కాపాడిన సినిమా అది. ఆ రోజు నాకు మాధవపేట సురేష్ గారు కానీ ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం. ఆ 30 రూపాయల శాలరీతో మొదలుపెట్టిన ఒక రోజుకి 30 రూపాయలతో మొదలుపెట్టాను. అప్పుడు డ్రమ్స్ వాయించిన స్టూడియోలో విజయవాహినిలో. అది ఈరోజు కూడా నాకు ఇంకా గుర్తు. నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ హీరో అది బాలయ్య గారే. అది నా చిన్నప్పుడు, అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నా 9th క్లాస్ నా 8th క్లాస్ అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ. సో అది ఈరోజు ఇన్ని 5 సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు. బట్ ఇట్స్ సచ్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ ఇట్స్ ఆల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్ ఎవ్రీథింగ్. అది బాలయ్య గారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా 5 సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్ అండ్ లవ్. బాబీ డే 1 నుంచి ఒక్కొక్క రోజు నేను ఎడిటింగ్ రూమ్కి వెళ్ళేటప్పుడల్లా ఒక రోజుకైనా ఇంకో రోజు ఇంకో మెట్టెక్కే సీన్, దానికైనా ఇంకో బెటర్ సీన్స్. సో బాబీ వాజ్ ఎవాల్వింగ్. ఈరోజు ఈ సీన్ చాలా బాగా తీసామే, నెక్స్ట్ రోజు ఇంకా ఎంత బాగా తీయాలి. సో అలా బాబీకి కుదిరిన ఈ లక్, ఈ గుడ్ టీమ్ బాబీ ఈజ్ వెరీ లక్కీ. అండ్ తను అనుకుంది సాధించాడు, చాలా గొప్పగా సాధించాడు. దానికి వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు, విజయ్ కార్తిక్ గణన్ అండ్ హిస్ హోల్ రైటింగ్ టీమ్ అందరూ చాలా కష్టపడి చేశారు ఈ సినిమాకి. అంటే ఎలా చెప్పాలి, ఇది నా ఫార్చ్యూన్ 4లో ఫస్ట్ ఫిలిం. మా సిస్టర్ సాయి సౌజన్య గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీకి సరే, సితారాలో సరే. సో ఇట్స్ సచ్ మా అందరికీ ఇంత పెద్ద సక్సెస్ రావడం చాలా గొప్ప విషయం. చాలా వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. ఇంకా అసలు ఎంతో మాట్లాడాలనుకున్నాను, బట్ ఈ నా ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం అది పోయింది, నాకే అర్థం కాలేదు నిజంగా. బట్ వేర్ ఆల్ వేసి ఎవ్రీడే మనం రీసెర్చ్ చేసుకుంటాం, నెక్స్ట్ సినిమా ఎలా బాగా చేయాలి అని. థ్యాంక్ యూ విజయ్ ఫర్ పోరింగ్ సో మచ్ ఆఫ్ లవ్. నువ్వు అలా విజువల్ ఇవ్వపోయి ఉంటే మా బాలయ్య గారిని చాలా గొప్పగా చూపించావు, చాలా థ్యాంక్స్. ఫస్ట్ క్రెడిట్ నీకే, నువ్వే ఫస్ట్ బిగ్గెస్ట్ పిల్లర్. నువ్వు అలా సినిమాని అలా బాలయ్య గారిని అలా చూపించకపోతే నేను ఎలా కొడతాను. నువ్వు వేరే లెవెల్లో చూపించావు. ఆ ఫైర్ షాట్ ఉంటుంది కదా, దట్స్ మై బెస్ట్ షాట్. ఫైర్ మీద నడుస్తారు కదా, ఇట్స్ ద బెస్ట్ షాట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఆల్వేస్ ఈ ఛాలెంజ్ మన ఇద్దరిలో పెట్టుకుంటాం ఎప్పుడు. నువ్వు నేను కొడతాను, అది దట్ విల్ హ్యాపెన్. అండ్ రూబన్, ఎప్పుడు ఒక ఎడిటర్ చాలా ఆలోచించాలి, మ్యూజిక్కి స్పేస్ ఇవ్వాలి. అది డైలాగ్ పైన వెళ్ళిపోతే డైలాగే వినపడుతుంది, మ్యూజిక్ వినపడదు. సో ఆ ఎడిటర్కి ఆ బ్రెయిన్ ఉండాలి. ఇక్కడ తమన్ అని ఇంకోటి ఉన్నాడు, తమన్ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అని ఇంకోటి ఉన్నాడు, వాడు కూడా కథ చెప్పాలి అని ఒక ఎడిటర్ ఊహించాలి. అండ్ థ్యాంక్ యూ రూబన్ అండ్ నిరంజన్ ఫర్ వర్కింగ్ డే అండ్ నైట్. అండ్ నా పైన బాబీ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈ వాక్ స్పేస్ ఇద్దాం, ఇంకోటి ఉన్నాడు కదా వాడు చూసుకుంటాడు కొంచెం అని. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఎడిటింగ్ టీమ్కి ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్. అండ్ రైటింగ్ టీమ్ బాలయ్య గారు అన్నప్పుడు మనం డైలాగ్స్కి ఎలా చూస్తాం, 1 లైనర్స్ ఎంత గొప్పగా చూసుకుంటాం. ఆయన స్టార్ట్ చేసింది, ఆయన ఎంత గ్రేట్ 1 లైనర్స్ చెప్తారు ఎప్పుడు, ఆయన పవర్ఫుల్ డైలాగ్స్ ఎలా. సో రైటింగ్ టీమ్కి అందరికీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ గ్రేట్ డైలాగ్స్ టు బాలయ్య గారు. అండ్ ఆల్ దిస్ 3 హీరోయిన్స్, వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం, శ్రద్ధా శ్రీనాథ్ కానీ, ప్రజ్ఞ కానీ అండ్ ఊర్వశి కానీ. సో దే ఆల్ డిడ్ దేర్ సూపర్ డూపర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్గెస్ట్ హిట్. సక్సెస్ కంటిన్యూ చేయడం చాలా గొప్పది, సక్సెస్సే చాలా గొప్పది. డబ్బుకైనా ఎక్కువ సక్సెస్ అండ్ ట్రస్ట్, అది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ మీ దట్. అండ్ అనంతపూర్కి వస్తున్నాం ప్రామిస్ చేసాం, బట్ అనంతపూర్ జగన్ గారు చాలా కష్టపడ్డారు ఈ షో ఇక్కడ జరగడానికి. థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు, యూ మేడ్ ఇట్ సో గుడ్. మాకు ఎంతో ఫస్ట్ కాల్ బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ ఆయన దగ్గర నుంచే వస్తుంది. మేము తీయపోయినా 50 కాళ్ళు మిస్గా ఆయన చెప్పే తీరుతాడు, ఆయన వాయిస్ నోట్ అయినా పెట్టేస్తాడు. సో ఆయన అంత గ్రేట్ ఇన్ హార్ట్. సో థ్యాంక్ యూ అనంతపూర్ జగన్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ సురేందర్ గారు ఫర్ గివింగ్ గ్రేట్ సపోర్ట్ ఆల్వేస్. లవ్ యూ సార్, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ టు యూ.